ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వోట్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో కోబ్రా ఈమోను సింహాసనంపై చూసి అక్కడ ఎవరు కూర్చోకూడదు, ఎవరికి కూడా సొంతంగా ప్రపంచాన్ని పరిపాలించడానికి అనుమతి లేదు. అయితే ఈము కోబ్రాతో నేను నీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. కోబ్రా, కింగ్ కోబ్రా, ఇంతకీ ఎవరు నువ్వు? ఈము అనే పేరు నాకు యాదృచ్ఛికంగా తెలిసి ఉండాలి, కానీ మొదటి 20 ఏళ్ల మధ్య కోబ్రాలా మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా ఈము అంత ముక్కుసూటిగా ఉండకు, నేను సమాధానం చెప్పను, కానీ మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో అది నేను చెబుతాను. డి అంటే ఒకప్పుడు మమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తుల యొక్క పేరు. ఇది ఇటీవల సంవత్సరాల్లో వివిధ ప్రదేశాలలో కనిపించింది. వారి స్వంత పేరు యొక్క అర్థం కూడా తెలియని హోలోసెల్స్. కానీ అన్నిటిలాగే ఇది 800 సంవత్సరాల క్రితం క్వీన్ లిల్లీ యొక్క పొరపాటు నుండి వచ్చింది. కోబ్రా ఏమో ఒక పొరపాటు నుండి వచ్చిందా అంటే ఏమో 100 సంవత్సరాల శూన్యాన్ని పసిగట్టిన పండితులు, నిధిని వేటాడేందుకు ఫోనోగ్లిఫ్లను కోరే సముద్రపు దొంగలు. ఆ రోజు లిల్లీ తప్పు చేయకుంటే ఫోనోగ్లిఫ్స్ అనే అసహాయకరమైన కళాఖండాలు ప్రపంచమంతా చెల్లా చెదురుగా పడి ఉండేవి కావు. దీనికి సమాధానం కూడా అలబాస్టాకు వచ్చిన లిల్లీ లేఖలో రాయబడి ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఆమెను నెఫిల్టరీ కుటుంబానికి చెందిన క్వీన్ లిల్లీ అని మాత్రమే చూపిస్తూ వచ్చారు. రాణి పంపిన లేఖపై ఉన్న పూర్తి పేరుని చెప్పండి. అయితే కోబ్రాకి ఇక్కడ సిచ్యువేషన్ బాగా అర్థమైంది. అందుకే తనలో తానే ఈ గది నుంచి సజీవంగా బయటికి వెళ్ళలేనని అర్థం చేసుకుని ఈమూతో నేను అబద్ధం చెప్తే మీరు నన్ను వదిలిపెట్టేస్తారా అని అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న 5 ఎల్డర్స్ నువ్వు ఈమూ సమని చూసిన క్షణమే నీ ఫోటోకి దండడిపోయింది, నీకిక భూమిపై నూకలు లేవు అని 5 ఎల్డర్స్ గెన్స్ తీసి కోబ్రా వైపు గురి పెడతారు. ఇక కోబ్రా కూడా అర్థమవుతుంది రాంగ్ టైంలో కలిశానని. అయితే వీళ్ళు ఇప్పుడు దాకా మాట్లాడుకున్నదంతా ఆ పక్కన ఉండే సాబో ఆలకిస్తూ ఉంటాడు. ఇక కోబ్రా ఈమూతో 800 సంవత్సరాల క్రితం అలబాస్టాని పరిపాలించిన మా యువరాణి ఆమె సంతకాన్ని ఈ విధంగా పెట్టింది, నెఫిల్టరీ డి లిల్లీ. ఈ మాట వినగానే ఈము కోబ్రాని వెన్నుపోటు పొడుస్తుంది. మా మాంగాన్ని ఎదర్నించి పొడ్డానికి ధైర్యం చాలక ఈ టైంలో గ్యాప్ కూడా ఇవ్వకుండా సాబో ఎల్డర్స్ ని ఫైర్ ఫిస్ట్ తో అటాక్ చేస్తాడు. అలాగే ఈముపై కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈము సాబోను చూసి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని ఒక ఈవిల్ ఫామ్ లోకి మారి తన అటాక్ ని మింగేస్తుంది. అలాగే ఎల్డర్స్ కూడా తమ ఈవిల్ ఫామ్ లోకి మారతారు. ఈవిల్స్ గా మారిన వీళ్ళందరినీ చూసి సాబో నేను కొంపతీసి దెయ్యాల కొంపలాగంటా ఉన్నానా? అయితే అక్కడే గోడకు ఉన్న ఒక ట్రాన్స్పాండర్ స్నేల్ సాబో కోబ్రాతో ఉన్న ఆ క్షణంలో 4 ఫోటోలు లాగేస్తుంది. కోబ్రా సాబోను చూసి నువ్వు లూఫీ బ్రదరవే కదా, నువ్వు రెవల్యూషనరీ ఆర్మీ అయినప్పటికీ నాకు హెల్ప్ చేస్తున్నావు. సాబో లూఫీ ఎలా తెలిసి మీకంటే కోబ్రా ఒకప్పుడు నా ప్రాణాలను కాపాడాడని చెప్తాడు. ఇక సాబో కోబ్రాని ఎత్తుకుని ఇంకో కొంచెం సేపు ఓపిక పడితే మనం బయటపడవచ్చు అని అక్కడ నుంచి బయటకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఒకవైపు ఈమోతో సహా 5 ఎల్డర్స్ వీళ్ళ వెనకాలే వెంబడిస్తూ ఉంటారు. కోబ్రాకి ఇంకా బతకనని తెలిసిపోతుంది. ఇక సాబోతో నేను కనుగొన్న విషయం ఒకటి ఉంది, నువ్వు ఇక్కడే చనిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు లూఫీ వీవికి ఒక విషయం చెప్పాలి, మేము మణికర డీని పంచుకున్నామని వారికి చెప్పండి. పాస్ట్ లో ఏస్ లూఫీ సాబో పార్టీ చేసుకుంటూ ఉంటారు. సాబో లూఫీని ఏస్ ని మీ ఇద్దరికి డి ఉంది, అసలు డి అంటే మీనింగ్ ఏంటని అడుగుతాడు. ఏస్ ఏమో దానికి నాకు సంబంధం లేదు, కావాలంటే నువ్వు పెట్టుకొని సాబోకు చెప్తాడు. లూఫీ ఏమో సాబో పేరుని సాడీబోగా పలుకుతూ ఉంటాడు. ఇక ప్రెజెంట్ లో సాబో కోబ్రాని ఎత్తుకొని పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో ఈమో సాబోని గాయం చేస్తుంది. కోబ్రా ఏమో ఈమోకు అడ్డంగా నిలబడి సాబోని అక్కడి నుంచి పారిపోమంటాడు. ఇంతలో ఈమో కోబ్రాని వేసేస్తుంది. అయితే ఇక్కడ జరిగిందంతా కింగ్ వాపుల్ చూసేస్తాడు. దానితో అక్కడి నుంచి పరిగెడుతూ కింగ్ కోబ్రాని లేపేశారు, నేనంత ఎలకమండవాడిని, ఇక్కడ నుంచి తప్పించుకోపోతే నాకు కూడా చావు తప్పదు అని కింద మీద పడుతూ గోడల్ని గట్ట ఢీ కొట్టుకుంటూ బొటుల దగ్గరికి వచ్చి పడతాడు. బొటులేమో కింగ్ వాపుల్ని చూసి ఏం జరిగిందని అడుగుతారు. వాపులేమో నేనేం చూడలేదు, నేనేం వినలేదు అంటాడు. కానీ బోటులు మాత్రం ఇప్పటికే గ్రౌండ్ టేబుల్ ఛాంబర్ లో సభ ప్రారంభమైంది, మిమ్మల్ని అక్కడ తోలుకొని పొమ్మంటారా అని అడుగుతారు. వాపులేమో లేదు, నేను ఇక్కడ ఉండకూడదు, నన్ను వదిలేయండ్రో అని అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఒకవైపు గ్రాండ్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ ఛాంబర్ కాడ ప్రతి దేశానికి సంబంధించిన రాజులు రాణులు కింగ్ కోబ్రా కింగ్ వాపుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వారి దేశాల గురించి 7 ఓవర్లాడ్స్ ని మూసివేయడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు షిరోహోషిని హ్యాపీగా ఉంచడానికి తన బ్రదర్ చేయాల్సిన పిల్ల చేష్టలన్నీ
చేస్తూ ఉంటాడు. అదే టైంలో తన పెద్దన్ని వచ్చి ఇక్కడ ఉండడం కంటే రెడ్ పోర్ట్ కు వెళ్ళిపోవడం చాలా మంచిది అంటాడు. ఎందుకంటే ఇప్పటికీ చార్లీస్ గాని లేపేశారు, ఇంకా ఇక్కడే ఉంటే చాలా ప్రమాదకరం కాబట్టి. కానీ షిరోహోషి వీవిని వెతుక్కుంటూ ఉంటుంది. కట్ చేస్తే వీవిని చీబడతారు, కానీ బందీగా ఉంటుంది, అది కూడా సీపర్ పోల్ ఏజెంట్స్ దగ్గర. వీవితో జాబ్రా, క్షమించండి యువరాణి, కానీ మీకు ఎవరూ సహాయం చేయరు. మీరు ఇక్కడ తప్పిపోయినట్లు నివేదించబడుతుంది. ఏ గుడ్డోడుకో ఏ సొట్టోడుకో పెంపుడు జంతువులా మారిపోతారు అని వీవికి ఒక క్లారిటీ ఇచ్చేస్తాడు. అయితే వీవి ఇలాంటి పరిస్థితుల్లో కూడా షిరోహోషి ఎలా ఉందని అడుగుతుంది. జాబ్రా ఏమో ఇలాంటి పరిస్థితుల్లో నీకు అంత ముఖ్యమా బుజ్జి అని అడుగుతాడు. ఇంతకు ముందే మరొక సంఘటన జరిగింది, కానీ ఆమె బాగానే ఉంది. జలకన్యను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన సెలెస్టియల్ డ్రాగన్స్ ని కొట్టేశారు, పాతేశారు. వారు స్ట్రాహెడ్ సబోర్డినేట్స్ అని అందరి ముందు అరుస్తున్నారు. వారే లియో అలాగే సాయ్. ఫుజిటోరి ఏమో విప్లవకారులతో కలిసి బానిసలను విడిపించాడు. ఇలా చేసినందుకు గాను అడ్మిరల్ అరమాకి కోపం వచ్చింది. దానితో ఇద్దరికి ఒక పెద్ద గొడవ వచ్చింది. ఏది ఏమైనా బానిసలను కాపాడతానని ఫుజిటోరో, నువ్వు నేవీకి ద్రోహం చేసినందుకు నిన్ను వదలనని అరమాకి కొట్టుకుని చేస్తున్నారనుకో. వారిద్దరిని ఇబ్బంది కలిగించడం ఎందుకని నేనే వెళ్ళలేదు. అయితే ఈ టైంలోనే కింగ్ వాపుల్ నేనేమీ చేయలేదంటూ గోడలను బద్దలు కొట్టుకుంటూ వీళ్ళ వైపే వస్తూ ఉంటాడు. ఎవర్రా వాడు అంత శబ్దం చేస్తున్నాడని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఒక్కసారిగా వీళ్ళ ఉన్న గదిని గుద్దుకుని రావడంతో అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులవుతారు. వీవి ఏమో ఇదే మంచి ఛాన్స్ అనుకుంటుంది. అయితే మనోడు ఆకుండా గోడలను అలా గుద్దుకుంటూ పోతూనే ఉంటాడు. CP0 మెంబర్స్ ఏమో వాడిని చూసి ఏంట్రా వీడు ఎంత విచిత్రంగా ఉన్నాడంటే, తీరా బ్యాక్ సైడ్ చూస్తే వీవి మిస్సింగ్. అందరూ కొంపదీసి వీడు తీసుకుపోయాడంటే అవును, వీవి వాపుల్ని ఉపయోగించుకుని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కింగ్ వాపులేమో ఏడుస్తూ అలా పరిగెడుతూనే ఉంటాడు. ఒకవైపేమో వాపుల్ భార్య మా చంటోని ఎక్కడైనా చూశారని అక్కడ ఉన్న భటుల్ని అడుగుతుంది. ఇంతలో కింగ్ వాపుల్ వేగంగా వీవిని తీసుకుని అటువైపుగా వస్తూ ఉంటాడు. మా చంటోడు వచ్చేస్తున్నాడని కింగ్ వాపుల్ భార్య వెళుతుంటే తీరా వీవి వాడుతూ ఉంటుంది. వాపులేమో తన భార్యను పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడి కంగారు వీడిది. అయితే వీవి ఆ దాటే క్షణంలోనే నువ్వు ఎక్కడికి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళని అంటుంది. ఆ మాట విన్నాక వాపుల్ భార్య, ఓరి పొట్టోడా, నీలో ఇలాంటి కోణం కూడా ఉందారా, నువ్వు ఇంటికి రా, నీ కాల్ ఇరిసేస్తా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.